విశ్వేశం మాధవం డుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. విశ్వేశ్వరుని దివ్య చరణారవిందములకు నమస్కారం. బిందు మాధవుని దివ్యమైనటువంటి పాదారవిందములకు నమస్కారం. డుండి గణపతి మహానుభావునికి నమస్కారం. దండపానికి దివ్య చరణారవిందములకు నమస్కారం. కాలభైరవుని మహానుభావునికి నమస్కారం. కాశీకి నమస్కారం. గుహకు నమస్కారం. గంగకు నమస్కారం. భవానికి నమస్కారం. మణికర్ణికకు కూడా, ఆ దివ్యమైనటువంటి మణికర్ణికకు నమస్కారం. విశ్వేశం మాధవం డుండి దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. భూమిపై ఉన్నప్పటి నుండి తాను దివ్యమైనటువంటి భూమిపై ఉన్న భూమి ఆయన కాదు, దివ్యమైనటువంటి మహానుభావుడు. అధోభాగమున ఉన్న స్వర్గము కంటే పైన ఉన్నటువంటి మహానుభావుడు. భూమిని బంధింపబడినప్పటికీ మోక్షమును వసగేటువంటిది దివ్యమైనటువంటి క్షేత్రం, పుణ్యమైనటువంటి క్షేత్రం కాశీ. మృతులైనటువంటి ఏ ప్రాణి అయినా అమరత్వాన్ని పొందుతుంది. ఈ ప్రదేశమునందు ఎవడు మరణించినా, ఏ జీవి మరణించినా అతనికి మరల ఇక జన్మ అనేటువంటిదే లేదు. అతనికి స్వర్గం, అమృతతత్వాన్ని అతడు పొందుతాడు. మృతుడైనటువంటి ప్రాణి అమృతతత్వాన్ని పొందుతాడు. త్రిలోక పావని అయినటువంటి ఈ గంగ సకలమైనటువంటి దేవతల చేత ఆరాధింపబడుతుంది. అప్సరసలు, దేవతలు, ఇంద్రుడు మొదలైనటువంటి సమస్తమైనటువంటి దేవతా గణమందరూ కూడా ప్రతిరోజు ఈ గంగలో స్నానం చేస్తారు. స్వర్గలోకంలో ప్రవహిస్తుంది ఈ గంగ. స్వర్గం నుంచి మానవలోకానికి వచ్చి, మానవలోకం నుంచి పాతాళలోకానికి వెళ్ళి 3 లోకములను పావనం చేస్తూ, ఎవరైతే తనలో స్నానం చేశారో, తనను తాకారో వాళ్ళ పాపాలన్నీ పోగొట్టుకుంటుందన్నమాట. ఆమె తీసుకుంటుంది. ఆ తల్లి, మన అమ్మ ఏ విధంగా మన మురికిని, మన ఒంటి నిండా మురికైతే ఆ మురికంతా అమ్మ ఏ విధంగా తుడిచేసి శుభ్రంగా పిల్లవాడిని తయారు చేస్తుందో, అలాగే గంగమ్మ మన యొక్క పాపాలన్నిటినీ ప్రక్షాళన చేసి మనందరినీ మహనీయులుగా రూపొందింపగలిగినటువంటిది ఈ త్రిలోక పావని అయినటువంటి గంగ. అలాంటి గంగ త్రిపురాంతకుని రాజధాని అయినటువంటి కాశీలో అజ్ఞాత రూపంగా చక్కగా ఉండి ఆనంద పారవస్యంతో ప్రకాశించినటువంటి అమ్మ అజ్ఞాన రూపమైనటువంటి ఆపదల నుండి, మనకు ఆపదలు కొన్ని వచ్చినాయి. మనకు ఆపదలలో కొన్ని మనం మానవుడు కష్టాల పాలవుతున్నాడు. కష్టాలు రాకూడదు అనుకున్నాడు కానీ కష్టాల పాలైనాడు. బండ జారకూడదు అనుకున్నాం కానీ జారాం. పొరపాటు జరిగిందిగా. జాగ్రత్తగా ఉండండి. కొందరు జారారు కూడా. జాగ్రత్తగా పాచి పట్టిందిరా, మెల్లగా దిగండి అంటే జారారు. చెబుతూనే ఉన్నాం. తప్పు జరిగింది. అనేకమైనటువంటి పాపాలు, అనేకమైనటువంటివి కొన్ని పాపాలు చేసి ఆ పాపాల ఫలితంగా అనేకమైనటువంటి కష్టాల పాలవుతున్నారు. ఈ కష్టాలన్నిటినీ, ఇది అజ్ఞానం. మన యొక్క అజ్ఞానాన్ని రూపుమాపి ఆపదలన్నిటినీ తొలగించు తండ్రి. ఏ శంకరా, ఓ మహానుభావా, నేను నీకు నమస్కరిస్తున్నాను అని నమస్కరించాలి.